వెల్కమ్ టు బీఆర్కే హెల్త్ పాడ్కాస్ట్. నేను కిరణ్మయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ తేజశ్రీ గారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్తే. నమస్తే మ్యామ్, జనరల్గా ఇప్పుడు హెడేక్స్ అనేవి రకరకాలుగా ఉంటాయి. కొంతమందికి నార్మల్ హెడేక్ ఉంటుంది, కొంతమందికి మైగ్రేన్ ఉంటుంది. సో అసలు నార్మల్ హెడేక్కి మైగ్రేన్కి డిఫరెన్స్ ఏంటి, అసలు ఇవి ఎందుకు వస్తాయి? అండి, చాలామంది చెప్పేది నాకు రోజులో ఒక్కసారైనా హెడేక్ వస్తుంది, ఇది మైగ్రేన్ ఏమో అని డౌట్గా ఉందని చెప్తూనే ఉంటారు. బట్ ఈ హెడేక్లో చాలా టైప్స్ ఉన్నాయి. నార్మల్గా హెడేక్ అనేది ఒక సిమ్టమ్. ఇప్పుడు మనకి ఎలా చెప్పాలి, సపోజ్ మనం ఏదైనా ఏదైనా ఒక వేడిగా ఉన్న వస్తువుని తగిలితే ఏమవుతాం, వెంటనే చేతులు తీసేస్తాం కదా, అంటే ఒక రియాక్షన్ స్టార్ట్ అవుతుంది మన బాడీలో. సేమ్ అదే విధంగా కొంతమందిలో హెడేక్ అనేది ఒక సిమ్టమ్. వాళ్ళకి ఏదైనా ఉన్నప్పుడు ఇంటర్నల్గా బాడీకి బయటకు తెలిపేది హెడేక్ లాగా ఉంటుంది, అదొక సిమ్టమ్ లాగే. సో అదేవిధంగా ఇది నార్మల్ హెడేకా మైగ్రేన్ హెడేక్ అని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఇది ఎప్పుడు నార్మల్ అనుకోవాలి, మనకి సిమ్టమ్స్ ఏమున్నాయని కూడా తెలుసుకోవాలన్నమాట. సపోజ్ హెడేక్ ఎలాంటి టైప్స్ ఉంటాయంటే టెన్షన్ హెడేక్ అంటాం. మనం ఏమైనా కంటిన్యూస్గా చాలా కాలం నుంచి టెన్షన్గా ఉన్నాం అనుకోండి, వాళ్ళకి టెన్షన్ హెడేక్ స్టార్ట్ అవుతుంది. సో వన్స్ వాళ్ళు లైఫ్ స్టైల్ సెట్ చేసుకుని టెన్షన్ తగ్గించుకున్నట్టయితే హెడేక్ తగ్గిపోతుంది, వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్లస్టర్ హెడేక్ అంటాం. అంటే ఏదైనా తలపైన బరువుగా ఉన్నప్పుడు కానీ, లేదంటే నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల, ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, వీటి వల్ల వాళ్ళకి ఒక క్లస్టర్ హెడేక్ లాగా అనిపిస్తుంది. అంటే హెడేకే బట్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే వీళ్ళకి మైగ్రేన్ లాగా అనిపించదు, నార్మల్ హెడేక్ లాగే అనిపిస్తుంది. వన్స్ వీళ్ళు రెస్ట్ తీసుకోవడం కానీ, లేదంటే కొంచెం మెడిసిన్ ఏదైనా యూజ్ చేయడం కానీ తగ్గిపోతుంది. వీళ్ళకి లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అంటే ఏది అవసరం లేదు, రెండు విధాల్లో. ఇంకోటి మెయిన్ మైగ్రేన్ కండిషన్ అంటాం. ఈ మైగ్రేన్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే చాలామంది చెప్తుంటారు, మాకు ఫస్ట్ ఒక సైడ్ స్టార్ట్ అవుతుంది హెడేక్, అది సింగో సైడ్కి వెళ్ళిపోతుంది, ఎక్కడో స్టార్ట్ అవుతుంది ముందు ఎక్కడికి వస్తుంది, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ వెనక్కి వెళ్ళి వస్తుంది, ఒకసారి ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇటుపైకి వస్తుంది, ఇలా కదులుతూనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా దాంతోపాటు కళ్ళపైన ఎక్కువగా అనిపిస్తుంది, బరువుగా అనిపిస్తూ నిద్ర లైట్స్ చూడలేకపోతుంటాము, లేదంటే సౌండ్స్ భరించలేము. ఇంకా దీంతోపాటు హెడేక్ వస్తే అసలు నేను ఏ పని చేసుకోలేను, డార్క్ రూమ్కి వెళ్ళిపోవాలి, అంతా ఇంట్లో ఎవరితో సంబంధం, నాకు ప్రపంచంతో సంబంధం లేనట్టు డార్క్ ఒక రూమ్లో ఉండిపోతాను నేను అని చాలామంది చెప్పే ప్రాబ్లమ్. ఇవన్నీ మైగ్రేన్ సిమ్టమ్స్. ఇవన్నీ లైట్ చూడకపోవడం కానీ, సౌండ్స్ పడకపోవడము, లేదంటే షిఫ్టింగ్ టైప్ ఆఫ్ హెడేక్ కానివ్వండి, ఈ యూనిలేటరల్ హెడేక్ అనేవి ఇవన్నీ మైగ్రేన్ ఫీచర్సే. ఓకే, దీంతోపాటు కొంతమందికి నాజియా వామిటింగ్ కూడా అనిపిస్తుంటుంది. అంటే వామిటింగ్ వచ్చినట్టు, కళ్ళు తిరుగుతున్నట్టు, ఫుడ్ చూస్తే పడనట్టు, అసలు వాళ్ళు ఆ టైంలో ఏది చేయలేని అన్నట్టు అనిపిస్తుంది. అంత వీక్నెస్గా, అంత హెజిటేటింగ్ ఫీలింగ్తో, యాంగ్జైటీగా కనిపిస్తూ ఉంటారు ఈ మైగ్రేన్ సిమ్టమ్స్లో. వీళ్ళకి మెయిన్గా కొంతమందికి ఐ ఆర్బిట్స్ పైన పెయిన్ స్టార్ట్ అవుతుంది. రూట్ ఆఫ్ ది ఐ అంటుంటాం. ఇక్కడ పెయిన్ స్టార్ట్ అయ్యి వెనక్కి వెళ్ళడం, లేదంటే ఒక సైడ్లో స్టార్ట్ అవ్వడం, ఇదే కామన్గా చెప్తుంటారు. ఇంకా మెయిన్గా నేచర్ ఎలా చెప్పాలంటే కొంతమంది నా తలను సుత్తితో కొట్టేసినట్టు అనిపిస్తుండడం, తలంతా పగిలిపోతుంది, లేదంటే వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది, కిందకు చూసినట్టు కళ్ళు తిరిగి పడిపోతున్నట్టు, పక్కకు చూస్తే పడిపోతున్నట్టు, ఇవన్నీ సిమ్టమ్సే ఉంటాయి. బట్ ఇవి మైగ్రేన్ సిమ్టమ్స్ ఏంటి మనం తెలుసుకున్న తర్వాత దానిపైన ట్రీట్మెంట్ తీసుకున్నాం అనుకోండి, ఆ సివియారిటీని తగ్గించుకోవచ్చు, దాంతోపాటు ఆ మైగ్రేన్ కూడా అటాక్స్ తగ్గించుకోవచ్చు. మెయిన్గా కొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఎప్పుడో కాలేజ్ టైమ్స్లోనో, ఎగ్జామ్స్ వల్లనో, లేదంటే స్ట్రెస్ వల్లనో ప్రీవియస్గా దానివల్ల మైగ్రేన్ స్టార్ట్ అయి ఉంటుంది వాళ్ళకి. ఆ సిమ్టమ్స్ వాళ్ళు ఏం చేస్తుంటారు, నార్మల్గా బయట దొరికే మెడికల్ షాప్కి వెళ్ళి హెడేక్ టాబ్లెట్స్ తెచ్చుకొని యూజ్ చేసుకొని అలా కంటిన్యూ పాస్ ఆన్ చేస్తూ ఉంటారు అలా లైఫ్ స్టైల్. ఇంకా వాళ్ళకి ఏమవుతుంది, ఒక స్టేజ్లో అనేది ప్రీవియస్గా ఎప్పుడో 2 నెలలకు 3 నెలలకు అలా వచ్చే హెడేక్ ప్రజెంట్ ఎలా వస్తుంది, ఎవ్రీ మంత్ వస్తుంది. దాంతోపాటు కొంతమందికి ఎవ్రీడే హెడేక్ అని, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ హెడేక్ రావడము, ఇలా ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ హెడేక్ అనేది పెరిగిపోతూ ఉంటుంది వాళ్ళలోని. అందుకని ఈ మైగ్రేన్ మనం క్యాలిక్యులేట్ చేస్తుంటుంది. ఇంకొక క్యాలిక్యులేషన్ ఉంటుంది దీనికి కూడా. మంత్లో మీకు ఎన్నిసార్లు హెడేక్ వస్తుంది, ఎంత సివియారిటీలో ఉంది, ఏ టైప్ ఆఫ్ హెడేక్గా ఉంది, అంటే హ్యామరింగా, లేదంటే డ్రాయింగ్ టైప్ లాగినట్టు అనిపిస్తుందా, కూర్చున్నట్టు అనిపిస్తుందా, వీటన్నిటి మనం అసెస్ చేస్తూ ఉంటాం మైగ్రేన్ స్కేల్ తీసుకొని. అట్లా అంటే నోట్ చేసుకుంటాం అన్ని, ఎన్ని రోజులకి మంత్కి ఎన్నిసార్లు హెడేక్ వస్తుంది, దాని నేచర్ ఎలా ఉంది, సిమ్టమ్స్ ఏ విధంగా ఉన్నాయి, అప్పుడు ఎన్ని ఎపిసోడ్స్ వస్తున్నాయి ఒక వీక్లోని, నిద్ర ఎలా ఉంది ఆ టైంలోనే, అసలు నిద్ర పడుతుందా లేదా, నెక్స్ట్ రిఫ్రెషింగ్గా అనిపిస్తుందా, మీ వర్క్స్ చేసుకోగలుగుతున్నారా లేదా, ఇవన్నీ అసెస్ చేసుకుని ఒక స్కేల్ ప్రకారం ఇంత ర్యాంకింగ్ అని ఇచ్చుకుంటూ ఉంటాం. సో సపోజ్ మా దగ్గరికి ఎవరైనా మైగ్రేన్ పేషెంట్స్ వచ్చారనుకోండి, వాళ్ళ సిమ్టమ్స్ ఏమున్నాయి ఫస్ట్ ఒక లిస్ట్ చేస్తాం. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ టెండెన్సీ ఏదైనా ఉందా, ఫ్యామిలీ పరంగా ఏమైనా ఉన్నాయా, ఇట్లా మదర్కి కానీ ఫాదర్కి కానీ ఏదైనా ఉన్నాయా, లేదంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది, స్ట్రెస్ కానీ ఏమైనా టెన్షన్స్ కానీ ఏదైనా ఉన్నాయా, వీటన్నిటి రూల్ అవుట్ చేస్తూ ఉంటాం. దాని పరంగా మైగ్రేన్ మెయిన్గా సిమ్టమ్ ప్రకారమే తీస్తాం మైగ్రేన్ని. దీనికి పెద్ద ఇన్వెస్టిగేషన్స్ అనేవి ఏమీ అవసరం లేదు. ఓకే, సిమ్టమ్ బేస్డ్ ట్రీట్మెంటే సరిపోతుంది ఈ కండిషన్స్లో.
సో ఆ సిమ్టమ్స్ని తీసుకొని వాళ్ళ హిస్టరీ టెక్ మొత్తం తీసుకున్న తర్వాత వాళ్ళ ఫిజికల్ జర్నల్స్ అడుగుతాం. అంటే ఆకలి ఎలా ఉంది, నిద్ర ఎలా ఉంది, మోషన్కి ఏమైనా ప్రాబ్లం అనిపిస్తుందా, యూరిన్కి ఏమైనా ప్రాబ్లం అనిపిస్తుందా, ఇంకా వాళ్ళకైనా మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం హిస్టరీ టెక్లో తీసుకుంటాం. దీని పరంగా వాళ్ళకి మాకు ఒక కేస్ అనాలిసిస్ జరిగిపోతుంది అక్కడ. వీళ్ళకి ఇలా పెయిన్ ఉంది, ఇలా స్టార్ట్ అయిపోతుంది, ఇన్నిసార్లు వస్తుంది మంత్కి, ఇంత ఫ్రీక్వెన్సీతో ఉంది, ఈ టైప్ ఆఫ్ పెయిన్ ఉందని చెప్పేసి దాని పరంగా మెడిసిన్స్ ఇస్తాం. సో నెక్స్ట్ వాళ్ళకి ఏం చెప్తాం, ఒక 1 మంత్ కంటిన్యూస్గా యూస్ చేయమని చెప్తుంటాం. రెగ్యులర్ మెడిసిన్స్ లాగే యూస్ చేయమని చెప్తుంటాం. దీంట్లో వాళ్ళకి ఏమవుతుంది, వితిన్ వాళ్ళకి 1 వీక్లో రిజల్ట్స్ కనిపిస్తాయి. ఆ మైగ్రేన్ సివియారిటీ తగ్గడం, లేదంటే ఆ పెయిన్ నేచర్ తగ్గడం కానివ్వండి, ఆ నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ తగ్గడం, ఇంకా హెడేక్ వచ్చినప్పుడు వాళ్ళు బాధపడే బాధలు తగ్గడం కానివ్వండి. కొంతమందికి చాలా డిప్రెషన్ ఫీలింగ్ కూడా కనిపిస్తుంది హెడేక్ వచ్చినప్పుడు. కామన్గా ఒక పేషెంట్ వచ్చారు రీసెంట్గా మా దగ్గరికి. ఆమె ఏం చెప్తుంటారంటే, నేను ఒక వర్కింగ్ ఉమెన్ అండి, నాకు వీక్లోనే ఒక 3-4 టైమ్స్ హెడేక్ వస్తుంది. చిన్న పిల్లలు ఉన్నారు, నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది వాళ్ళని చూసుకోవడం కానీ, నా వర్క్ చేసుకోవడం కానీ, ఇలా ఈ మైగ్రేన్ హెడేక్ నేను భరించలేకపోతున్నాను. ఒకసారి నాకు ఎలా అనిపిస్తుందంటే నేను సూసైడ్ చేసుకుంటాను, నాకు వద్దు లైఫ్, అంత భరించలేనంత హెడేక్ వస్తుందని చెప్పారు ఆమె డైరెక్ట్గా. సో ఇంత సివియర్ ఫామ్లోకి వెళ్ళకుండా కూడా మనం తగ్గించుకోవచ్చు మైగ్రేన్ హెడేక్ని. అది కూడా మనం కరెక్ట్గా మెడిసిన్స్ ఒక కోర్స్ యూజ్ చేసామనుకోండి, లైఫ్ లాంగ్ లేకుండా ఈ మైగ్రేన్ నుంచి మనం బయటపడవచ్చు. ఇంకా హోమియోపతి ద్వారా ఈ సిమ్టమ్స్ అన్నిటిని బేస్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది అది. కొంతమంది అంటారు మైగ్రేన్కి ట్రీట్మెంటే లేదు, మీరు ఏం చేయలేము, అసలు దీనికి ఏం చేయలేము, ఎంతవరకు మీరు వచ్చినప్పుడు హెడేక్ వచ్చినప్పుడు టాబ్లెట్ వేసుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి, పడుకోవాలి అని చెప్తుంటారు. జనరల్గా అల్లోపతిలో కూడా మైగ్రేన్కి మెడిసిన్ లేదు. యా, బట్ హోమియోపతిలో అలా లేదండి. హోమియోపతిలో ప్రతి దానికి మెడిసిన్ ఉన్నాయి. ఏ విధంగా అంటే వాళ్ళ సిమ్టమ్ ప్రకారమే మేము మెడిసిన్స్ ఇస్తాం. హోమియోపతిలో పర్టికులర్ డిసీజ్కి పర్టికులర్ మెడిసిన్ అంటే ఏది ఉండదు. వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ని, ఆ నేచర్ని బేస్ చేసుకొని, వాళ్ళ బాడీకి కాన్స్టిట్యూషన్ని బేస్ చేసుకొని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు చెప్పిన సిమ్టమ్స్ అన్నీ కన్సిడర్ చేసి వాళ్ళకి ఏ మెడిసిన్స్ ఇచ్చామనుకోండి, ఆ మైగ్రేన్ సివియారిటీ తగ్గుతుంది. దాంతోపాటు అటాక్స్ తగ్గడం కానివ్వండి, ఎమోషనల్ స్టెబిలిటీ ఉండడం కానీ, ఇంకా లైట్స్ కానీ, సౌండ్స్ కానీ, వాళ్ళ వర్క్ డిస్టర్బెన్స్ ఏది అవ్వకుండా కూడా ట్రీట్ చేసుకోవచ్చు. వీళ్ళకి వితిన్ 1 వీక్లో రిజల్ట్స్ కనిపిస్తాయి, స్టార్ట్ చేసిన 1 వీక్లోనే. సో ఇలా ట్రీట్మెంట్ లేదు, మైగ్రేన్ అంటే భరించాలి, ఇలాంటివన్నీ అపోహలు ఏమీ పెట్టుకోకుండా ఎవరైతే మైగ్రేన్తో బాధపడుతున్నారో వాళ్ళు హోమియోపతిని కన్సల్ట్ అవ్వచ్చు. ఇంకా ఫిడికస్ హోమియోపతి ద్వారా వాళ్ళకి కంప్లీట్గా క్యూర్ చేయడం, ఇంకా వాళ్ళ హెల్దీ లైఫ్ని మెయింటైన్ చేయడానికి అడ్వైస్ చేస్తూ ఉంటాం. అంటే ప్రాపర్గా లైఫ్ స్టైల్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి. ఇంకా ఈ మైగ్రేన్కి ట్రిగరింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కొంతమందికి నిద్ర లేకపోతే మైగ్రేన్ వస్తుంది, ట్రావెలింగ్ చేస్తే మైగ్రేన్ వస్తుంది, ఇంకా వాళ్ళు సరిగ్గా కరెక్ట్ టైంకి ఫుడ్ తినకపోతే మైగ్రేన్ స్టార్ట్ అవుతుంది. ఇలాంటివి ఏదైనా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏదైనా ఉన్నా కూడా వాటిని ఐడెంటిఫై చేసి దాని పరంగా కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లైఫ్ స్టైల్ ప్యాటర్న్ సెట్ చేసుకున్నట్టయితే, ప్రాపర్ మెడిసిన్స్ తీసుకున్నట్టయితే ఈ మైగ్రేన్ని కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. మెడిసిన్స్ లేదు, ఇలా భరించాల్సిన అపోహ ఏం లేదండి. హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి, ఈ మైగ్రేన్ని కంప్లీట్గా తగ్గించుకోవచ్చు. అంటే జనరల్గా మైగ్రేన్ అనేది ఫీమేల్స్లో ఎక్కువ ఉంటుందా, మేల్స్లో ఎక్కువ ఉంటుందంటారు? కంపారిటివ్లీ ఫిమేల్స్లోనే ఎక్కువ ఉంటుందండి. మైగ్రేన్ కామన్ సిమ్టమే, బట్ ఫిమేల్ పేషెంట్సే ఎక్కువ ఉంటారు. అన్నట్టు ఫిమేల్స్కి ఎక్కువ టెన్షన్స్ ఉంటాయి, ఓవర్ థింక్ చేస్తుంటారు. ఇది కూడా ఒక కారణమే దీనికి కూడా. ఈ టెన్షన్స్ వల్ల, లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానివ్వండి, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ పరంగా కానివ్వండి, ఈ మైగ్రేన్ సింప్టమ్స్ మోస్ట్లీ ఎక్కువ ఉమెన్స్లోనే ఎక్కువ చూస్తుంటాం. ఒక 100 మంది పేషెంట్స్ తీసుకున్నాం అనుకోండి, ఆల్మోస్ట్ 70% ఫీమేల్సే ఉంటారు ఈ మైగ్రేన్కి. సో మరి ఫీమేల్ ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది, మేల్ వేరేలా ఉంటుందా డాక్టర్? అలా ఉండదండి. ఎవరైనా కూడా ఫీమేల్ అయినా మేల్ అయినా కూడా వాళ్ళ సిమ్టమ్స్ బేస్ చేసుకొని ట్రీట్మెంట్ చేస్తాం. ఇప్పుడు 10 మంది మైగ్రేన్తో వచ్చారండి, కొంతమంది ఏమంటారు నాకు లెఫ్ట్ సైడ్ మాత్రమే వస్తుంది అంటారు, కొంతమంది ఏమంటారు నాకు ఇటు సైడ్ స్టార్ట్ అయ్యి ఇటు సైడ్ వెళ్ళిపోతుంది, లేదంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి వెనక్కి వెళ్తుందని చెప్తుంటారు. అంటే ఈ పేషెంట్ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు చెప్పే నేచర్ ఎలా ఉంటుంది, నేచర్ ఆఫ్ పెయిన్ కానీ, నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ ఆఫ్ అటాక్ కానివ్వండి, లేదంటే ఇంకా మైగ్రేన్తో అసోసియేట్ అయిన సిమ్టమ్స్ ఏ విధంగా ఉన్నాయి అవన్నీ కన్సిడర్ చేసుకొని మెడిసిన్స్ ఇస్తాం. జనరల్గా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే కనుక మైగ్రేన్ తగ్గే అవకాశం ఉంటుందా? డెఫినెట్లీ అండి. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఈ మెడిసిన్స్తో పాటు ప్రాపర్గా స్లీప్ సైకిల్ మెయింటైన్ చేయడం, కరెక్ట్ టైంకి నిద్రలేస్తూ కరెక్ట్ టైంకి పడుకుంటూ, హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ప్రాపర్ హెల్దీ ఫుడ్ తింటూ, ఇంకా స్ట్రెస్ ఏదైనా ఉన్నాడో వాటిని స్ట్రెస్ తగ్గించుకుంటూ, ఎక్సర్సైజ్ ప్రాపర్గా రెగ్యులర్గా చేసుకున్నట్టయితే ఈ మైగ్రేన్ అటాక్స్ అనేవి తగ్గుతాయి వాళ్ళకి. సో మెడిసిన్ ప్లస్ లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్ వల్లనే వాళ్ళకి కంప్లీట్ క్యూర్ అనేది జరుగుతుంది. నేను మెడిసిన్ తీసుకుంటాను, ఇంకా నాకు లైఫ్ లాంగ్ నేను స్ట్రెస్తో ఉంటాను, నాకు నచ్చినట్టు నేను చేస్తాను, సరిగ్గా పడుకోను అంటే కుదరదు అట్లా. ఓకే, మెడిసిన్స్ ఉండాలి, లైఫ్ స్టైల్ సరిగ్గా ఉన్నప్పుడే మాత్రమే వాళ్ళకి హెడేక్ అనేది తగ్గుతుంది. అంటే ఈ రెండు బ్యాలెన్స్ చేస్తేనే రిజల్ట్ కనిపిస్తుంది. ఎస్, డెఫినెట్లీ అండి. మ్యామ్, మీ విలువైన సమయాన్ని కేటాయించి అనేక విషయాలు తెలియజేసినందుకు నమస్తే. సో చూశారు కదా, ఇది ఇవాల్టి హెల్త్ పాడ్కాస్ట్. కీప్ వాచింగ్ BRK న్యూస్.